సాస్ బాబు హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మమ్మ కాడికి వచ్చాము. పండుగ రోజులు దగ్గరకు వస్తుందని చెప్పేసి అత్త చేసే కలకలాడుతుంది. పండుగ రోజులు దగ్గరకు వచ్చినాయి. ఇప్పుడు నువ్వు వచ్చేది సరేనండి. కానీ మేము ఇప్పుడే వచ్చింది, మరి ఏం చేద్దాం? అక్కడ ఆ పనులు చేసుకోవాలి, ఈ పనులు చేసుకోవాలా, చర్చికి వెళ్ళాలా. రాని తొందరరా, బుడ్డ మేడ పండేసి ఇవన్నీ కడిగి మొత్తం. ఓకేనండి, ఇంకా పండగ దగ్గరకు వస్తుందని చెప్పేసి ఇంకా అంట్లు మొత్తం బయట వేసేసారు. సామాన్ మొత్తం శుభ్రం కడిగేసుకుంటున్నారు సాహస్ బాబు. ఇంకా అమ్మమ్మ మేము ఇంకా ఈ డబ్బాలు మొత్తం శుభ్రం కడిగేసి ఇంకా ఆరబెట్టింది కాని కింద. రాజీ నీ సామాన్ కంటే ఎక్కువ ఉండే కదా రాజీ, మీ అమ్మయ్య. రాజీ మా నీ సామాన్ కంటే ఎక్కువ ఉండే అత్తయ్య. ఎందుకు ఈ డబ్బాలు? అయ్యా డబ్బాలు ఉండే అంట. కడగని మా నేను తీసుకుంటా కనబట్టమ్మని. ఇద్దరు కడగండి. ఓరానా హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈ రోజు మా అమ్మమ్మ గడికి వచ్చాను అంట్లు తోమడానికి. పండుగ రోజులు దగ్గరకు వస్తున్నాను, చక్క పనులు చేయడానికి వచ్చాను. చెప్పమ్మా స్వాదిని చెప్పు. రే బుడ్డ, రే బుడ్డ కారుమచ్చి. సరే అండి, వాళ్ళ అక్కయ్య కొడుకు మాట, వాళ్ళ పెదనాన్న ఇల్లు కదా ఇది. ఇంకా వాళ్ళ పెదనాన్న కూతురు కొడుకు మాట వాడు, బుడ్డాడు. వాళ్ళు శుభ్రంగా అంట్లు తోమేసుకున్నారు. ఇంకా రెండేళ్ళు మాత్రం ఇంకా పండగ పనులు అయితే మొదలైనవి. మన అన్న అయిపోయినాయి. ఇక రూములు కడిగారా? 3 రూములు కడగల రూములు. సరే తోకుండా రాజు, నేను వెళ్తాను. సామాన్ మొత్తం ఇంకా కింద వేసుకున్నట్టు ఇంకేమైనా ఉండే సామాను పంచలో హాల్లో ఉండే. హాల్ మొత్తం దించాలా? రాజీ రా ఎత్తాను. ఎడ తీయమంటా నేను. సరేనండి, ఇంకా మొత్తం సామాన్ మొత్తం దించాలంట. ఇటు పక్క సామాన్ మొత్తం తీసేసుకొని కడుగుతూ ఉన్నారు. ఇంకా ఈ షోకేసులు కూడా శుభ్రం మొత్తం కడిగేస్తున్నారు శుభ్రంగా. ఇంకా ఈ బట్టలు మొత్తం సరదాలనుకుంటారు రాజకుమారి. ఇవన్నీ తీసేస్తే ఒక పని అయిపోయింది. అత్త ఈ డబరాలు కూడా రా, జాగ్రత్త రా, జారి పడతావు. టైల్స్ పగులుతాయి. టైల్స్ పగిలిన అనుకో జాగ్రత్త మళ్ళీ పండుగ రోజుల్లో. డబరాలా? రేపు మన కొత్త ఇంటికి రాబోతున్నాం కదా, అక్కడ చేద్దాం. సరే ఏం చేయాలి ఇప్పుడు? నేను అవి మొత్తం దించేయి బల్ల మీద. మా నాన్న పై పెట్టి కడగదాకు, నేను వచ్చిన తర్వాత ఇద్దరం కడుగుదాంలే అన్నాడు. పైప్ కడగదాకు, కరెంటు బోర్డులు అయ్యి వచ్చే కడుగుదు కానీ అన్నాడు. జాగ్రత్తగా రవి. మంచి నీళ్ళు మనం వాడుకున్నాం. అది పగలు కొట్టావుగా. ఇదిగో ఇటు మా నాన్న చెబుతావు.
చెబితే మా మామ ఎలా ఉంటాడు తీసి మొత్తం కడుక్కో మరి ఇంకా మొత్తం బయటిదే పట్టుకొని నేను తెచ్చిపోతా అని నాతో పని చేయించడానికి ఏం చేద్దాం తప్పదు చలో ఈ మొత్తం తొట్లో ముంచడమా ఇంకా ఉండే బిందెలా అవి నీ సామాన్ అసలు గురిగంత ఉన్నాయి మత సామాన్ ఎక్కువ ఉన్నాయి ఎప్పుడు ఇచ్చిన నిజమేలే ఇది కూడా తీసుకోవాలా చేసుకొస్తా రేపు మా నాన్న ఆటోకి వేసుకొని పోదాం రా నువ్వే మాకు ఎక్కువ అయింది అమ్మ మా పిల్లలను చూసుకుంటావు ఇది కూడా చేసిపోతా విడిగా చూపిస్తున్నట్టు ఇలా ఎత్తానంటే అత్తమ్మకి మొత్తం విడి మా సామాను అన్ని చూపించాను కదండి మా అమ్మ సామానే కదా చూపింది ఇదిగోండి మా అమ్మ ఎక్కువ తెచ్చి ఇవన్నీ మా అమ్మ పుట్టింటికి అన్ని తెచ్చినాయి కదా మా నాన్న కనిపించినాయి మా అమ్మ వత్త ఇదిగో ఈ బిందె ఒక్కటే తెచ్చిందండి ఈ మొత్తం మా డాడీ కేకులు ఏంటి చీపురెత్త ఊరక మళ్ళీ బార్లేయాలి పైన నీళ్ళు పైప్ పెట్టి ఆహా మా నాన్న వద్దా అన్నాడు సరేలే ఊరుతా ఎందుకు బాగుపడతావు వద్దు బాబు ఏంటి సుహాసినులు సరేనండి ఇంత గంటలు మొత్తం శుభ్రం తోమేసి ఇంకా అక్కడ మచ్చడం పెట్టుకున్నారు చాలా అందంగాను చాలా వైనంగా అయితే పని చేసేసారు ఇక్కడ డబ్బాలు కూడా పూర్తి కారిపోతున్నాయి ఫ్యాన్ మాత్రం తిరుగుదాం వద్దన్నట్టుగా అలిగి తిరుగుతూ ఉంది మిస్సెస్ శ్రీమతి ఏం చేస్తున్నావు ఇల్లు కడుతున్నావా చీకట్లో మొత్తం కడిగా ఆ బల్ల పైన అన్నీ కరెంటా ఏం మరి నీళ్ళు అయిపోయినాయా ఎంతవరకు అయింది మరి మొత్తం శుభ్రం కడిగేసినట్టేగా చాలా బాగా చేశారండి చీకటి ఉంది ఎవరికి నువ్వు నీళ్ళు పెడతా ఉంటావు నేను బకెట్లు నీళ్ళు రావట్లేదుగా మన మాట ఉందిగా ఆ పైప్ మా చిన్న అమ్మలు తీసుకుంది ఇవి కూడా కడగాలిగా మరి సరే ఓకేనండి రాజు అయితే మొత్తం శుభ్రం కడిగేసి ఇంకా రాజును వాళ్ళ నాన్నమ్మ ఇద్దరు కలిసి మొత్తం సర్దుకున్నారు చూడండి ఎంత నీట్గా సర్దుకున్నారు మొత్తం శుభ్రంగా ఇంత తీసా కదా మొత్తం సర్దేసుకున్నట్టే తర్వాత వచ్చేసి కిచెన్లో కూడా మొత్తం ఇంకా శుభ్రంగా సర్దేశారు చాలా బాగా పెట్టుకున్నారు ఓకేనా సరేనండి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ మంచిగా వెళ్తాం మీ అందరికీ బాయ్ బాయ్